గుడ్ మార్నింగ్ గాయ్స్. కోటూరు నుండి ఈరోజు వచ్చేసి డే 2 అనమాట. సో నేను చెప్పాను కదా లాగ్ ఎండింగ్లో ఏమైందంటే అదే ఇక బాగా నీరసం వచ్చి నేను పోలే. ఇక నిన్న నైట్ ఇక బాగా డిహైడ్రేషన్ అయ్యిండే. సో వచ్చి రెస్ట్ తీసుకున్నాను. ఈరోజు కొద్దిగా సెట్ అయింది. సో పదండి వెళ్దాం. ఇక ఈరోజు మనం 2 ప్లేసెస్ అయితే కవర్ చేస్తాము. సో ఒకటి వచ్చేసి బుడవా ఇప్పుడు వెళ్ళబోయేది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమో పెరాస్ట్. సో అదేమో ఈవినింగ్ వెళ్తాం, మోస్ట్లీ లంచ్ తర్వాత వెళ్తాను. సో ఇక్కడ ఉన్న అన్ని 30 minutes డిస్టెన్స్లోనే ఉన్నాయి, అది మిడిల్లో ఉందన్నమాట. సో పదండి వెళ్దాం. ఇక బస్ అయితే వచ్చేసింది. అమ్మా గైస్, టికెట్ వచ్చేసి మాత్రం €4 పడ్డది 1 వేకి. ఏమంటే ఇంకా 2 minutesలో బస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో హార్డ్లీ ఎంత 30 minutesలో మనం బుడవా అయితే వెళ్ళిపోతాం. సో యాక్చువల్గా ఓల్డ్ టౌన్ ఉందన్నమాట బుడవాలో. సో దాని గురించే వెళ్ళేది. ఏమంటే దాని ఆర్కిటెక్చర్ కానీ, సో మెయిన్లీ యూరోప్ మొత్తం బేస్ అయ్యేది ఆర్కిటెక్చర్ మీద. సో అదనమాట. సో ఒక్కసారి దిగాక మళ్ళీ అక్కడ నుండి బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? హాయ్ గైస్, బుడవాలో అయితే దిగేసాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి 10 to 15 minutes చూపిస్తుంది. బస్ స్టాండ్ దిగి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి మ్యాప్ పెట్టుకొని డైరెక్ట్ వెళ్తున్నా. సో ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ టౌన్కి వెళ్తున్నాం డైరెక్ట్. సో యాక్చువల్గా ఉండే టూరిస్ట్ పొజిషనే అక్కడ అనమాట యాక్చువల్గా అయితే. సో పదండి వెళ్దాం వితౌట్ ఎనీ డిలే. అంత సిటీ మొత్తం చూడండి, సేమ్ మన ఇండియన్ వైబ్స్ లెక్కనే ఉంది. సేమ్ ఆ బిల్డింగ్స్ కానీ ప్రతిదీ కానీ మన ఎగ్జాం ఎట్లా అంటే సేమ్ టు సేమ్. ఆ పీపుల్ చూసిన ఇప్పుడు బస్సులు వస్తున్నప్పుడు చెయ్యి ఆపుతుర్రు రోడ్ మధ్యలో ఆపుకొని మరీ ఎక్కించుకుంటున్నాను అనమాట. సో ఫెల్ట్ సిమిలర్ వైబ్స్ అనమాట అది. ఎక్స్పెక్ట్ చేయలే అసలుకి ఇట్లా బిల్డింగ్లు ఉంటాయి, ఇట్లా ఏమంటాము సేమ్ మన సిటీ వైబ్స్ వస్తాయి అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఇప్పుడంకా కొట్టూరు ఉన్నా కదా, అంత హిస్టారిక్గా ఇది ఉంది, ఇది మొత్తం మోడర్న్గా ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్. చెప్పడం మర్చిపోయా, ఇంకోటి నిన్న నైట్ అనమాట చాలామంది జాపనీస్ అండ్ చైనీస్ పీపుల్ ఉండే మన హాస్టల్లో అయితే. సో అట్లే ముచ్చట పెట్టుకుంటూ ఉన్నాము. సో అంత పొలిటికల్ ఇష్యూస్ అట్లా అనుకుంటే మొత్తం చిల్లాను అనమాట. సో ఏంటంటే ఒకటి బాగా సెన్సిటివ్ టాపిక్ ఉంటుంది చైనాది. ఏంటంటే హాంకాంగ్ తైవాన్ ఏమంటారు అంటే వాళ్ళదంటారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే కాదు మా సపరేటు, చైనాకు మాకేం సంబంధం లేదంటారు. సో అట్లా ఏమంటాం ఈ డిబేట్తో ఇట్లా ఫనీగా ఇంటరాక్షన్ అయ్యామన్నమాట. వాళ్ళకి ఇష్టం లేకుండే, సో అందుకే వీడియోలో పెట్టలేదు అది. సో గైస్, నియర్లీ మన ఓల్డ్ టౌన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి మనకు ఏమంటాం వ్యూ పాయింట్ ఉంది ఒకటి బుడవాది. సో ఫస్ట్ అది చూసుకొని దాని తర్వాత ఓల్డ్ టౌన్కి వెళ్దాం. ఏంటంటే ఈరోజు సన్ లేదు కాబట్టి అంత రష్ లేదు. నిన్నైతే మస్తు ఉండే మంది అయితే. అందరు కూర్చొని చాలా తాగుతుర్రు. ఇది సీ పాయింట్ అనమాట. సో పదండి వెళ్దాం. All right, say hi guys. Ciao. See you later, boys. Thank you.
గాయ్స్ ఇదే వ్యూ పాయింట్ బుడవాది. సో చూస్తారు కదా, సేమ్ మన కోటూరులో ఎలా ఉందో ఈడ కూడా అట్లే ఉంది. ఏం లేదు, అన్ని క్రూజ్లు బోట్లు ఉన్నాయి. సో ఇక్కడ నుండి కూడా ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు మోస్ట్లీ పీపుల్. బట్ ఇంతే అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ నుండి అయితే ఓల్డ్ టౌన్కే వెళ్ళాలి. ఏదో పాత స్ట్రక్చర్ అయితే ఉంది లోపల. సరే దగ్గరకు అయితే చూద్దాం ఏముంది ఏం కథ అని. ఓకే, తెలీదు లోపలికి అలౌ చేస్తారో లేదో. అదనమాట సంగతి. ఇది ఒక టవర్ అనమాట, గ్రాడియంగో టవర్. 15th century కట్టడం. అప్పుడు కట్టారు. ఏంటంటే అప్పుడు యూరోప్ మొత్తంలో కింగ్స్ ఇంకా రూలర్స్ చాలా మంది ఉంటుండే. ఎందుకంటే లైక్ ఎప్పుడు చూడు ఎవడో ఒక వార్కి వస్తుండే, సో కూలుస్తుండే అందరు ఏదో ఒకటి లైక్ బిల్డింగ్ కూలుస్తుండే మళ్ళీ కడుతుండే. సో ఇదే నడుస్తుండే యూరోప్ మొత్తం. మన ఇండియాలో కూడా అదే అనుకున్నాం, కానీ ఇక్కడ ఎక్కువ, చాలా ఎక్కువ. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఓ సేమ్ టూరిస్ట్కి వచ్చినట్టు వీళ్ళంతా. సముద్రం అలలు జూమ్ చేస్తాను. మంచి స్పాట్ అన్నమాట. సో ఇది ఓల్డ్ టౌన్ ఎంట్రన్స్ అన్నమాట. మస్తుంది ఇక్కడైతే. బాగా సెట్ చేశారు, మంచిగా రెస్టారెంట్ అయితే కట్టారు. కట్టేసి ఇక మంచిగా వ్యూ పాయింట్లో మస్తుంది. బీచ్ అని బీచ్ కాదు కానీ ఒక చిన్న టైనీ బీచ్ ఇది బుడవాలు. అలలు మస్తున్నాయి భయ్యో భయ్యా. అలలు అయితే నా కిరాకు ఉన్నాయి. Everyone starts from somewhere. All right, sir. సో గాయ్స్ ఇదే సిటీ వాల్స్ అన్నమాట. సో దీని లోపలనే బుడవ యొక్క ఓల్డ్ సిటీ ఉంది. అంటే అప్పట్లో కట్టిన కట్టడాలు కానీ ఒక్క ప్లేస్లోనే లిమిట్ అయి ఉందన్నమాట. అప్పట్లో రాజులు ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద ఏమంటాము ఒక వాల్ లాంటిది క్రియేట్ చేసి లోపలనే వాళ్ళ ఏమంటాం ఇల్లులు కానీ కోటలు కానీ అలా కట్టుకుంటుంటే. సో అదనమాట. పదండి లోపలికి అయితే వెళ్దాం. మనలానే చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు. ఇంకో లాగరా అనుకుంటా. అప్పటి కట్టడాలు ఉండొచ్చు, ఒక హిస్టరీ అయితే 15th to 16th century ఆ టైం నుండి అప్పటి నుండే ఈ కట్టడాలు ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ.
శ్రీగల్ 400 యూరోలు అంట ఫ్రెండ్స్. తీసుకుంటారా పెద్దది శ్రీగల్? అంత మందు దుకాణం ఉన్నది. టోపీలు, బ్యాగులు, సోవెనియర్స్ అన్నీ ఉన్నాయి. తీసుకునేటోళ్ళకి అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ. టూర్ గ్రూప్ కూడా పోవచ్చు భయ్యా, కానీ ఏంటంటే హిస్టరీ గుర్తుంటుంది అందరికి. పని చేద్దాం మంచిగా, ఇలా గ్రూప్లో జాయిన్ అయిపోతా, మజా వస్తుంది. ఏంటంటే ఇప్పటిదాకా మొత్తము నేను ఇక్కడ ఉన్నా, మొత్తం వీళ్ళ గ్రూప్ అంతా నా దగ్గర వస్తుర్రు. ఎలా ఉందంటే ఇక నేనే వీళ్ళతో జాయిన్ అయ్యి నేనే వస్తున్నట్టు ఉందన్నమాట. సో ఇప్పటిదాకా ఈ ఆంటీని చూస్తారు కదా. Forgot to ask your name, by the way. Sally. Oh, I'm Mint. Mint. Yeah. So what's your YouTube site? Yeah. Bye. సో గైస్ ఇప్పటిదాకా కలిసారు కదా. ఏంటంటే నిన్న నేను కోటోర్ ఫోర్ట్రెస్ నుండి దిగుతున్నా కదా, ఈ ఆంటీ పక్కనే ఉండే. ఎందుకు దిగుతున్నాను ఏంటంటే గుర్తుందా, మా మైక్ మొత్తం ఏమంటాము బ్యాటరీ డౌన్ అయిపోయింది. సో ఏం రికార్డ్ కాలేదు. సో ఆ వీడియో ఏమో పెద్ద కూడా రాలేదు, ఏంటంటే దిగేది ఉండే. సో ఆమె రికార్డ్ చేయలేక జస్ట్ మాట్లాడాను అనమాట. సో ఈరోజు ఏంటంటే బుడవాళ్ళు సడన్గా ఇప్పటిదాకా చూసారు కదా, ఆ ట్రిప్ ఉంది కదా మొత్తం గ్యాంగ్, అది టూర్ గ్యాంగ్ మొత్తం ట్రావెల్ గైడ్ తోటి. సో వచ్చి ఒకటేసారి ఎస్టర్డే అనేసరికి అచ్చా మీరే కదా లైక్ యూర్ ద పర్సన్ అని. సో అట్లాగా ఫ్రెండ్షిప్ అనమాట, ఏదో ఎప్పుడో పాతకాలం ఫ్రెండ్ని కలిసినట్టు. సో ఆ టైపు. సో అడుగుతుంది అనమాట, లైక్ వాళ్ళు వేల్స్ ఉంటారంట, మాంచెస్టర్ అక్కడ సైడ్. సో ఇప్పటిదాకా అడిగారు అనమాట, ఎక్కడికి వెళ్తున్నావు, ఒక్కని తిరుగుతున్నావా ఏంది అని. మంచిగా అనిపించింది లైక్ చెప్పేసరికి. ఏంటంటే ఇక మళ్ళీ 1 వీక్ ఉంటుర్రంట, మన లెక్క కాదు కదా, వర్క్ చేస్తారు వాళ్ళు ఇక దే ఆర్ ఎట్ దట్ ఏజ్ అనమాట. ఇక చిల్ల ఏజ్లు ఉన్నారు కాబట్టి నడిచిపోతుంది. సో ఇదేను. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ప్రస్తుతానికి ఇంకో గంట ఎక్స్ప్లోర్ చేద్దాము. అక్కడ నుండి ఇక మళ్ళీ మనం పెరాస్ వెళ్ళిపోదాం, సరేనా?
హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి లంచ్ బ్రేక్ అనమాట. ఏం లేదు, ఇక్కడ ముందర ఒక బేకరీ ఉంది. ఏంటంటే మొత్తం మాంటెనీగ్రోలో ఒక డిష్ ఉంటుంది, ఒక బేకరీ డిష్, బురేక్ అంటారు అనమాట. ఏంటంటే మన ఎగ్ పఫ్, కర్రీ పఫ్ లాగా ఉంటుంది. సో నేను చీజ్ ఆర్డర్ చేసిన ఉంటాను. వీళ్ళు బీఫ్, పోర్క్ అన్నితో చేస్తారు. ఇక అవన్నీ ఎందుకు ట్రై చేయడం అని చెప్పి ఒక చీజ్ బురేక్ తీసుకున్నాను. ఇదే లంచ్ ఈరోజుకి. ఎంత పెద్దది ఇచ్చారో మీరే చూడండి. కనబడుతుందా? దీన్నే బురేక్ అంటారు. సో సేమ్ మన పఫ్ లాంటిదే, కానీ ఏమంటాం చీజ్ ఫిల్లింగ్ తోటి ఉంటుంది ఇది. సో ట్రై చేసి చెప్తాను ఎలా బాగుంది. ఏం లేదు భయ్య, మొత్తము చీజ్ తోటే నిండింది అనమాట. ఫ్లోర్ చీజ్ దాంతో పెట్టి తింటారు అనమాట. అంతే. మీట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఎందుకులే, అది ఆ బీఫ్లు ఆ పోర్క్ మనకి ఎందుకని చెప్పి తింటున్నా. బాగుంది. సో ఇది ఫినిష్ అయ్యాక మనం బస్ ఎక్కి మన కోటోకి పోదాము. కోటోలో కొద్దిసేపు ఫోన్ ఛార్జింగ్ చేసుకొని, ఛార్జింగ్ అయిపోతుంది. పవర్ బ్యాంక్ ఉంది కానీ కొంచెం బెస్ట్ తీసుకొని మళ్ళీ మనం పెరాస్ వెళ్ళిపోదాం. ఓకేనా? సరే మరి. సో గైస్, లంచ్ అయితే అయిపోయింది. చూస్తారు కదా, ఇదే బేకరీ. వెనకాల ఈయనే కూర్చొని తిన్నా. సో ఇక పదండి, ఇక బస్ ఎక్కి కోటోర్ వెళ్ళిపోయి అలా అన్నాడు పెరాస్ట్. మోస్ట్లీ నేను ఏంటంటే పెరాస్ట్ బస్ ఎక్కే ముందే పెడతాను, ఎందుకంటే ఇదంతా సోజ్ జర్నీ మనకు అవసరం లేదు. ఆల్రెడీ చూసిర్రు, అంటే పెట్టలేదు అనుకోండి. బస్ అయినా కానీ ఎందుకు వేస్ట్ అవుతాయి. సో గైస్, బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. బుడ్వాలో ఉంది. టికెట్ తీసుకున్నా ప్రస్తుతానికి. ఇక్కడ నుండి పెరాస్కి డైరెక్ట్ బస్ అంట. సో ఇప్పుడు ఎంత 12:10 అవుతుంది. ఇంకో 40 minutes బస్సు ఉంది. ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయింది. సో పవర్ బ్యాంక్ అయితే పెట్టుకొని ఉన్నాను. సో ఒక్కసారి దిగాక మళ్ళీ అక్కడ నుండి లాగ్ చేస్తాను పెరాస్లో. ఓకేనా? హాయ్ గైస్, ఇప్పుడే దిగేసాను అనమాట. సో యాక్చువల్గా నేను వెళ్ళే బస్సు రిజాన్కి వెళ్తుంది. దీనికన్నా ముందున్న నెక్స్ట్ స్టాప్ ఇంకొక 5 kilometers దూరం. కానీ అడిగితే నన్ను ఇక సైడ్లో దించాడు అనమాట. అంటే బస్ స్టాప్ కూడా కాదు, జస్ట్ ఇలా సైడ్లో దించాడు మౌంటైన్ మీద. సో మనం కిందికి వెళ్ళాలి ఇప్పుడు. సో పదండి వెళ్దాం. అలాగే కార్లు వస్తున్నాయి, చూసుకొని దాటాలి. ఇదైతే బిస్కెట్ అయిపోతాం. సో ఇప్పుడు అలాగే కిందికి వెళ్దాం ఇప్పుడు. సో కెమెరా తిప్పుతాను, వ్యూ చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ కిందికి అయితే వచ్చేసాము. చర్చ్ ఉంది. అది మెట్లు కూడా గట్టిగా ఉన్నాయి భయ, మామూలుగా లేవు, గట్టిగా ఉన్నాయి మెట్లు అయితే. సో కిందికి అయితే వచ్చేస్తాం. చూస్తారా, అంతా మనలో ఉన్నారు.
సో గాయస్ ఇది పెరాస్ట్ నుండి కనపడే వ్యూ, చుట్టుపక్కల కొండలు, ఆ రివర్ ఫ్లో అవుతూ ఉంది. సో అంతే అనమాట. ఇక మా అంటే కొద్దిగా ముందు లేదో మార్కెట్ ఉంది, ఇంకేమైనా తిన్నాను చూస్తాను, ఎందుకంటే సరిపోలేదు, మళ్ళీ ఆకలి అవుతుంది తిరిగి. సో అదనమాట. సో వ్యూ నచ్చింది అనుకుంటున్నాను మీకు. వస్తుంది వ్యూ అయితే, చుట్టుపక్కల అంతా కొండలు, మధ్యలో నది, అండ్ పెరాస్ట్లో నేను ద మూమెంట్. అంతే భయ్యా, హ్యాపీ వచ్చినందుకు ట్రిప్కి, బ్లాగ్ చేస్తున్నందుకు ఇంకా హ్యాపీ. లైక్ మీకు చూపిస్తున్నా, అది ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఐ మీన్ ఈరోజు సన్నీగా లేకపోయినా కానీ, బట్ ఏమంటాం క్లౌడీ ఉన్నా కొద్దిగా సన్ వస్తూ పోతూ ఉందన్నమాట. సో అలా ఈ డేకి గడిచిపోయింది. సో ఇంకేముంది, ఇంకా చూస్తాను, ఇంకా ముందర ఏమైనా ఉంది అంటే చూపిస్తాను. తర్వాత చూస్తాను, ఇంకో టైం ల్యాబ్స్ అయితే వస్తుంది. లేకుంటే ఇక డైరెక్ట్గా మళ్ళీ కొట్టూరు వెళ్ళిపోవడమే. పెద్ద ఏం లేదు భయ్య, చాలా చిన్న ఊరు ఇది. ఏమంటాం, చాలా అంటే చాలా చిన్న ఊరు. సో అదనమాట ముచ్చట. ఇదన్నమాట. ఇక దిస్ వుడ్ బి మై ఫైనల్ డే ఇన్ ద మౌంటెనీగ్రో టోటల్గా. సో ఇక రేపు కోటూరు నుండి మళ్ళీ పోర్టుగరికాకి వెళ్ళి, మళ్ళీ పోర్టుగరికా నుండి ఇక మన లండన్ వెళ్ళిపోవడమే. సో ఇదన్నమాట. బట్ యా బై, లైక్ యూనో టు బి ఆనెస్ట్, మోర్ దెన్ కోటూర్, పెరాస్కి రండి మీరు వస్తే. కోటూరు కూడా బాగుంది, చూపించాను కదా నిన్నటి వీడియోలో, లాస్ట్ వీడియోలో. బట్ ఏంటంటే ఇక్కడ నుండి వ్యూ బాగా కనబడుద్ది, ఈ రివర్స్ కానీ, ఇక్కడ ఇంకా చుట్టూ ఉన్న మౌంటైన్స్ కానీ, వ్యూ చాలా బాగుంటుంది అనమాట. సో వస్తే పక్కా మీరు ఇట్లా మౌంటైనింగ్కి వస్తే కోటూర్ విజిట్ చేయండి, పెరాస్ట్ విజిట్ చేయండి, తర్వాత బుడవాకి వెళ్ళండి. బుడవాల్ అంత ఏం లేదు, మార్నింగ్ ఇంతకుముందు చూసారు కదా, అంతేం లేదు. మా అంటే ఆ ఓల్డ్ సిటీ ఏంటంటే కొన్ని వ్యూస్ తప్ప మిగతా అంత సీన్ లేదనమాట. మొత్తం మౌంటైనిగ్రోలో మెయిన్ ప్లేసెస్ వచ్చేది కోటూరు, పెరాస్టే. సో రేపు నేను పోర్టుగరికాకి వెళ్తాను కాబట్టి, సో ఇప్పుడు టైం మిగిలితే ఫ్లైట్కి ముందు ఒకవేళ పోర్టుగరికా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తాను అనమాట. సో అది సంగతి. హాయ్ గాయ్స్, చూసారు కదా నేను వచ్చేసాను బ్యాక్ కోటూర్కి. సో ఇది అన్నమాట మన ఈ డే యొక్క ఏమంటాము ఐటినరీ. సో పెరాస్ట్ వెళ్ళాం, బుడవా వెళ్ళాం. సో ఇది యాక్చువల్గా అయితే. సో ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుందంటే, ప్రస్తుతానికైతే నేను ఏమంటాం హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బయటికి ఏమైనా తెచ్చుకొని కొద్దిగా తిన్నాము. ఎందుకంటే పొద్దునుండి సరిగా తినలేదు నేను. మధ్యాహ్నం మూలి ఒక చీజ్ బురక్ మీదే నడిపిస్తున్నా డే అంతా. అండ్ ఇంకా టైం ఉంది డిన్నర్కి అయితే, ప్రస్తుతానికి 5 అవుతుంది. సో పోయేది స్నాక్ ఐటమ్ లాంటిది ఏమైనా తెచ్చుకొని కొంచెం రిలాక్స్ అవ్వడమే అంతే. మరి ఇంకా సో ఈ వ్లాగ్కి ఇంతే గాయ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మేక్ షూర్ యూ కామెంట్ ఆన్ ఇట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.